హలో ఎవ్రీవన్, టుడే టాపిక్ ఈజ్ వ్యవసాయము. వ్యవసాయ భూముల విస్తీర్ణ పరంగా భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో కలదు. వ్యవసాయ ఉత్పత్తుల పరంగా భారతదేశం 4వ స్థానంలో కలదు. దేశంలో సేద్యానికి పనికివచ్చు భూములు మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లలో కలవు. వ్యవసాయ భూముల సాంద్రత, నీటిపారుదల సాంద్రత ఎక్కువగా గల రాష్ట్రాలు పంజాబ్, హర్యానా. కాలానుగుణంగా పంటల వర్గీకరణ అనేది 3 రకాలుగా విభజించారు. ఒకటి, నైరుతి ఋతుపవనాల పంటల కాలం ఖరీఫ్, ఈశాన్య ఋతుపవన కాలంలో విత్తనాలు నాటు కాలం రబీ, నీటి పారుదల వసతులు కల్పించి పండించే పంటల కాలం జియాద్. వ్యవసాయ పంటల విధానమును అనేక రకాలుగా వర్గీకరించారు. సాధారణ వ్యవసాయము. ఒక వ్యవసాయ క్షేత్రంలో రసాయనిక ఎరువుల ద్వారా భూసారాన్ని పెంపొందించి సుదీర్ఘకాలంగా పంటలు పండించే విధానమును సాధారణ వ్యవసాయము అంటారు. జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తారు. విస్థాపన వ్యవసాయము, దీనినే బదిలీ వ్యవసాయము అంటారు. అటవీ ప్రాంతాలలో అనుసరిస్తారు. దీనికి గల ఇతర పేర్లు వివిధ రాష్ట్రాలలో ప్రాంతాలలో అస్సాంలో ఝోమ్ అని, మలేషియాలో డాలాంగ్ అని, బ్రెజిల్లో రోకా అని, కేరళలో పూనం అని అంటారు. వేదిక వ్యవసాయము లేదా టెర్రస్ వ్యవసాయము, దీనికి మరొక పేరు సోపాన వ్యవసాయం అని కూడా అంటారు. ఈ విధానాన్ని పర్వతవాలులో, కొండవాళ్ళలో అనుసరిస్తారు. కాఫీ, తేయాకు, రబ్బరు పంటలకు ఇది అనుకూలము. మెట్ట ప్రాంత వ్యవసాయము, నీటిపారుదల వసతులు లేకుండా కేవలం వర్షాలపై మాత్రమే ఆధారపడి పంటలు పండించే విధానమును మెట్ట ప్రాంత వ్యవసాయము అంటారు. మెట్ట ప్రాంతాల అభివృద్ధికై ఏర్పాటైన సంస్థ ఎక్రిసాట్. మాగాణి వ్యవసాయము, కేవలం వర్షాలపై మాత్రమే కాకుండా నీటిపారుదల వసతులు కూడా కల్పించి పండించు పంటల విధానమును మాగాణి వ్యవసాయము అంటారు. సాంద్ర వ్యవసాయ విధానం, క్షేత్ర పరిమితి తక్కువగా ఉండి సాంప్రదాయ పద్ధతులను అనుసరించి యాంత్రీకరణను ప్రవేశపెట్టలేక అనుసరించే పాత ఉత్పత్తి పద్ధతులను సాంద్ర వ్యవసాయ విధానం అంటారు. జనసాంద్రత ఎక్కువగా ఉండు దేశాలలో ఈ విధానాన్ని అనుసరిస్తారు. విస్తృత వ్యవసాయం, క్షేత్ర పరిమితి ఎక్కువగా ఉండి ఆధునిక పద్ధతుల ద్వారా యాంత్రీకరణను ప్రవేశపెట్టి అనుసరించే వ్యవసాయ విధానమును విస్తృత వ్యవసాయము అంటారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధానాన్ని అనుసరిస్తారు. మిశ్రమ వ్యవసాయ విధానము, పంటలు పండించడంతో పాటు పశు పోషణకు కూడా ప్రాధాన్యతను ఇచ్చు విధానము. ఇది యూరోప్ దేశాలలో ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. అంతర పంటల విధానము, వివిధ కాలాల్లో పక్వానికి వచ్చే 2 పంటలను ఒకే క్షేత్రంలో పండించడం. మొక్కజొన్న తోటలలో పసుపు కొమ్మలు పండించడం, అరటి తోటలలో పసుపు కొమ్మలు పెంపకం మొదలగునవి. పంటల మార్పిడి విధానం, భూసారాన్ని పెంపొందించడానికి ఒకదాని తర్వాత మరొకటి పంటను పండించు విధానమును పంటల మార్పిడి విధానము అంటారు. మిశ్రమ పంటల విధానము, ఒకే క్షేత్రంలో ఒకేసారి అనేక పంటలను పండించడము. పంటలు, ఆహార పంటలు, అవి ఒక్కొక్క దేశంలో ఏ నంబర్లో ఉన్నాయి అంటే మొదటిదా రెండవదా అనేది ఇప్పుడు చూద్దాం. వరి ప్రపంచంలో మొదటిది చైనా, రెండవది భారతదేశంలో మొదటిది పశ్చిమ బెంగాల్, రెండవది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ప్రపంచ పరిశోధన సంస్థ మనీలా, ఇది ఫిలిప్పైన్స్లో ఉంది. జాతీయ పరిశోధన సంస్థ కటక్, ఒడిశాలో ఉంది. దేశంలో మొదటి కృత్రిమ వరి విత్తనం టానిశ్రీ. సువాసన గల బియ్యం బాస్మతి బియ్యంపై పేటెంట్ హక్కులు గల దేశం భారత్. బాస్మతి బియ్యం నాణ్యతను గింజ పొడవును బట్టి నిర్ణయిస్తారు. ఎక్కువ విస్తీర్ణంలో ఉత్పత్తిలో ఉండేది వరి. గోధుమ ప్రపంచంలో మొదటిది చైనా, రెండవది USA. భారత్లో మొదటిది ఉత్తరప్రదేశ్, రెండవది పంజాబ్. నెక్స్ట్, దేశంలో హరిత విప్లవం తొలిసారిగా గోధుమ పంట ద్వారా ప్రవేశపెట్టబడింది. దేశంలో ఉత్పత్తి విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో గల పంట గోధుమ. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్. భారత హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్. జొన్న ప్రపంచంలో మొదటిది మెక్సికో, రెండవది భారత్లో కర్ణాటక, తర్వాత మధ్యప్రదేశ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.